బట్లర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. మార్చి 1న సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మ్యాచ్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని బట్లర్ ప్రకటించాడు. ఛాంపియన్ ట్రోఫీతో పాటు టీమిండియాపై సిరీస్ లో వరుస ఓటముల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఛాంపియన్ ట్రోఫీ 2025లో గ్రూప్ స్టేజ్లోని ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. కాగా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కి ముందు మీడియాతో మాట్లాడిన జాస్ బట్లర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, జట్టు కోసం సరైన నిర్ణయం తీసుకున్నానని భావిస్తున్నాను. కోచ్ బ్రెండన్ మెక్లమ్ తో కలిసి మరో ఆటగాడు జట్టును ముందుకు నడిపిస్తాడు. నేను కేవలం సారథ్య బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకుంటున్నాను. జట్టులో ఎప్పటిలాగే కొనసాగుతాను. నా జీవితంలో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడం గర్వకారణంగా భావిస్తున్నాను అని జాస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. కాగా 2022 జూన్ లో కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు జాస్ బట్లర్. అదే ఏడాది టీ20 వరల్డ్ కప్ లో జట్టుకు విజయాన్ని అందించాడు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలను అందుకున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ తో పాటు 2024 టీ20 వరల్డ్ కప్ లోను జట్టు చెత్త ప్రదర్శన చేసింది. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీలోనూ ఇదే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే జాస్ బట్లర్ కెప్టెన్సీకి రిజైన్ చేశాడు. దీంతో ఇప్పుడు కొత్త కెప్టెన్ గా హ్యారీ బ్రూక్ పేరు వినిపిస్తుంది.